జార్ఖండ్ విషయానికి వస్తే న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువ అని కూడా చెప్పుకోవచ్చు. జార్ఖండ్ లో ఎస్పెషల్లీ ప్లీజ్ వెయిట్, మీ కంక్లూడ్ తీసుకున్న తర్వాత నేను మిమ్మల్ని పంపిస్తాను. శ్రీచరణ్ ప్లీజ్ కంటిన్యూ. కోల్, ఐరన్, దాంతో పాటు బ్యాక్ సైడ్ యురేనియం తో పాటు లైమ్ స్టోన్, డోలోమైట్, అలాగే పెరిక్సోనైట్ తో పాటు క్వార్ట్స్, దాంతో పాటు క్వార్జైట్ సహజ వనరులు అనేటివి జార్ఖండ్ లో ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ది నార్త్ ఇండియన్స్ లో ఎక్కువ ట్రైబ్స్ ఆదివాసులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా జార్ఖండ్ నుంచే కూడా ఉన్నారు. మొత్తం ఓవరాల్ గా 24 డిస్ట్రిక్ట్స్, 5 డివిజన్స్, 81 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ప్రస్తుతము ఇక్కడ జార్ఖండ్ నుంచి ప్రస్తుతము జేఎంఎం నుంచి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. అలాగే ఓవరాల్ గా ఇక్కడ కూటమి అధికంగా ఆదివాసుల ప్రాబల్యం ఉన్న రాష్ట్రంగా కూడా జార్ఖండ్ ని అభివర్ణిస్తారు. జార్ఖండ్ లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీతో పాటు సిపిఐ ఎంఎల్ పార్టీలతో కూడిన ఇండియా కూటమి, అలాగే బీజేపీ, ఏజేఎస్యు, జేడీయూతో పాటు ఎల్జీపీ పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమి ఇప్పుడు ఎన్నికల్లో పోటాపోటీగా తలపడ్డాయి. అయితే జార్ఖండ్ రాష్ట్రంలో ప్రస్తుతము జేఎంఏ నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రభుత్వం కూడా కొనసాగుతోంది. అయితే రాష్ట్ర శాసనసభ ఎన్నికలపై క్షేత్రస్థాయిలో పీపుల్ పల్స్ రీసెర్చ్ సంస్థ ఎగ్జిట్ పోల్ కూడా నిర్వహించింది. అయితే ఓవరాల్ గా ఈ పీపుల్ పల్స్ తే కాకుండా ఇంకా మిగతా వాటికి కూడా చర్చించుకుందాము. ఎగ్జిట్ పోల్స్ ఏమేమి ఉన్నాయంటే బీజేపీ నేతృత్వంలోనే కూటమికే ఎక్కువ శాతం కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా పట్టం కట్టాయని చెప్పుకోవాలి. పీపుల్ పల్స్ ఎన్డీఏకి 46 నుంచి 58 సీట్లు, అలాగే ఇండియా కూటమికి 20 నుంచి 37 స్థానాలుగా కూడా అభివర్ణించింది. ఇతరులకు ఇండిపెండెన్స్ కి 6 నుంచి 10 స్థానాలు. అలాగే మ్యాట్రిక్స్ ఎగ్జిట్ పోల్లో ఎన్డీఏ 42 నుంచి 47, మ్యాజిక్ ఫిగర్ 41 వస్తే జార్ఖండ్ లో గెలిచిపోతారు ఎవరైనా కూడా. ఇండియా కూటమికి 25 నుంచి 30 సీట్లు, అలాగే ఇతరులు 1 నుంచి 4 స్థానాలని కూడా ఎగ్జిట్ పోల్స్ మ్యాట్రిక్స్ అనే సంస్థ చెప్పింది. ఇక టైమ్స్ నౌ విషయానికి వస్తే టైమ్స్ నౌ జేవీసీది ఎన్డీఏకు 40 నుంచి 44, అలాగే ఇండియా కూటమికి 20 నుంచి 40 వరకు, అలాగే ఇతరులకు 1 స్థానంలో గెలుపొందే అవకాశాలు ఉన్నట్లు కూడా టైమ్స్ నౌ జేవీసీ సంస్థ తెలిపింది. ఇక యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏ 25, అలాగే ఇండియా కూటమికి 53, ఇతరులకు 3 స్థానాలు దక్కుతాయని అంచనా వేశారు. ఇక దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్ వన్ ఆఫ్ ది ఫెమిలియర్ న్యూస్ పేపర్ ఇన్ ఢిల్లీ, అది వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏనే అధికారంలో వస్తుందని కూడా తేల్చారు. ఇక దీంట్లో దైనిక్ భాస్కర్ వెల్లడించిన ప్రకారము ఎన్డీఏ 37 నుంచి 40 సీట్లు, ఇండియా కూటమి 36 నుంచి 39, ఇతరులు 2 స్థానాలు దక్కుతున్నాయని కూడా చెప్పారు. అయితే ముందుగా అనుకున్నట్టు జార్ఖండ్ లో మొత్తం 81 కి 41 మ్యాజిక్ ఫిగర్ గా కూడా చెబుతారు. సో ప్రస్తుతము ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పైన కూడా పలు ఆరోపణలు వచ్చాయి. ఈడీ కూడా కేసు నమోదు చేసింది. సో ప్రస్తుతము ఇటు మహారాష్ట్రలో గానీ జార్ఖండ్ లో గానీ ఇప్పుడు ఎన్డీఏకి ఎగ్జిట్ పోల్స్ మెజారిటీ అన్ని కూడా ఎన్డీఏ కూటమి వైపే చూపుతున్నాయి. దానికి కారణం కూడా మనం రీజన్ కూడా చెప్పుకున్నాము. మోడీ 3.0లో కూడా సెకండ్ క్యాబినెట్ లో కూడా ఎంఎస్పీలో మినిమం సపోర్ట్ ప్రైసెస్ అనేటివి ఎక్కువ పెంచారు. అండ్ ఎట్ ది సేమ్ టైం జార్ఖండ్ లో ఇప్పటికీ కూడా బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయింది. నేచురల్ రిసోర్సెస్ ఎక్కువగా ఉన్నా కూడా ఇప్పుడిప్పుడే కూడా డెవలప్ అవుతున్న స్టేట్ గా కూడా జార్ఖండ్ అభివృద్ధినిస్తారు. సో జార్ఖండ్ ప్రోగ్రెస్ ఉండాలంటే డెఫినెట్ గా ఇండియా కూటమి ఎన్డీఏ అలయన్స్ గెలిస్తే ఖచ్చితంగా ఉంటుందని కూడా ఇటు బీజేపీ నాయకులతో పాటు కూటమి నాయకులు కూడా ఒక హోప్ ఇచ్చారు. సో మిగతా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మ్యాండేట్ ఎన్డీఏ కూటమి వైపే ఇస్తున్నాయి. అటు మహారాష్ట్రలో అయితే ఇంకా అవుట్ రైట్ మెజారిటీ సర్వేలన్నీ కూడా మహాయుతి కూటమికే ఇస్తున్నారు. సో జార్ఖండ్ లో కూడా సిమిలర్ గా ఎన్డీఏ కూటమికే ఇస్తున్నారు. సో ఇప్పటి వరకు కూడా ఒక అనుమానం ఏదైతే ఉందో పటాపంచలు సార్వత్రిక ఎన్నికలు జరిగినాక కూడా అప్పటి నుంచి ఒకటే చర్చ నడుస్తుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ డిసైడ్స్ ది ఎన్డీఏ ఫ్యూచర్ అనేది కూడా విస్తృత స్థాయిలో చర్చ నడుస్తుంది. దానికి ఒక రీజన్ ఏంటంటే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి తక్కువ సీట్లు రావడం, ఎంపీ సీట్లలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకి పబ్లిక్ లో రెస్పాన్స్ రావడము. సో మహారాష్ట్ర ఎలక్షన్స్ ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ హైకమాండ్. ఎట్ ది సేమ్ టైం జార్ఖండ్ చిన్న స్టేట్ అని చెప్పేసి జార్ఖండ్ ని కూడా పైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. జార్ఖండ్ ని కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని కూడా ఎన్నికల ప్రచార సందర్భంగా కూడా హామీ ఇచ్చారు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. హనుమాన్ జీ, ప్లీజ్ కంక్లూడ్. సో నేను అనేది ఏంటంటే ఇది ఏదైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయో దిస్ ఇస్ నాట్ అన్ ఎగ్జాక్ట్ పోల్. సో వీళ్ళు ఏదైతే శాంపుల్ సైజ్ తీసుకొని కొంతమంది వీళ్ళు వస్తున్నారు, కొంతమంది వాళ్ళు వస్తున్నారు అని చెప్తారు, వీళ్ళకి